అనిపించింది అమ్మవారి దర్శనం చేసుకోవడం, దసరా ఉత్సవ ఏర్పాట్లు ఎలా? ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కూడా చాలా బాగా జరుగుతుంది. అమ్మవారు భక్తులను అలా పిలిపించుకుంటుంది, వాళ్ళకు దర్శనం అలా ఇస్తుంది. అంతా అమ్మే కనకదుర్గమ్మ. ఇంకా అసలు అంటే ఆ శక్తి స్వరూపిణి ఆవిడ యొక్క ఆశీస్సులు ఈ బెజవాడ ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు మేడం, మీరు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది అమ్మని చూసినప్పుడల్లా మీకు? చాలా ఆనందం, ఎందుకంటే అదృష్టాన్ని అమ్మ కలిగిస్తుంది కదా. కృష్ణరాజు గారు నేను ఎప్పుడూ వచ్చేవాళ్ళమి, ఇప్పుడు ఇంకా అయినా కృష్ణరాజు గారు అయినా నేనే, ఇంకా శ్యామలాదేవి అయినా నేనే. ఇంకా నేను అందరి తరపున నేను వస్తే సకుటుంబంగా అందరి తరపున వచ్చినట్టు లెక్క అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ దర్శనం నాకు చాలా అదృష్టం. ఈరోజు మంచి దర్శనం. వర్షం దొరుకుతుందో లేదో జనం చూస్తే అసలు కింద చాలాసేపు ట్రాఫిక్లో కూడా ఉండిపోయాము, అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. అంటే ఏం కోరుకున్నారు అమ్మవారిని? ఎవ్రీ ఇయర్ ఒక కోరిక కోరుకుంటారు, అందరం బాగుండాలి, మనందరం బాగుండాలనే కదా నేను కోరుకుంటాను. అలాగే మీరు అనుకున్నట్టుగా ప్రభాస్ గారి పెళ్లి కూడా జరగాలని కోరుకున్నాను. ఎప్పుడు ప్రభాస్ గారి పెళ్లి ఎప్పుడు అవ్వాలనుకుంటున్నారు? అంటే ఏమైనా సంబంధాలు అవి చూస్తూ? రాజాసాబు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయ్యాక మూవీ చాలా. పెళ్లి సంబంధాలు ఇప్పుడు ఏమైనా వచ్చినాయి మేడం? బయట నుంచి ఏమైనా చూస్తున్నారా, లేదంటే ఇండస్ట్రీ వస్తూనే ఉంటాయి? ఇండస్ట్రీ నుండి ఏమన్నా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎవ్రీడే వస్తూనే ఉంటాయి, అవన్నీ నడుస్తూనే ఉంటుంది అదంతా. చాలా మంది కూడా ప్రభాస్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, క్రష్ ఉన్నారు అంటూ ఉంటారు. మా అందరి అదృష్టం, ఎందుకంటే ప్రభాస్ గారికి డై హార్డ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఉండటం వల్లే బాబు అంత ఎత్తుకు ఎదిగారు, అంత మంచి సినిమాలు వస్తున్నాయి. సో అందుకనే బాబు కూడా అందరి కోసం కష్టపడి అంత అద్భుతమైన సినిమాలో యాక్ట్ చేస్తున్నారు మీ అందరి కోసం. రాజాసాబ్ గురించి ఏం చెప్తారు? రాజాసాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్కి ఇంకా ఫ్యాన్స్ అంతా పెదా అయిపోయారు. బాబు ఏమో ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయారు, అంత యంగా ఉన్నారు. సో చాలా హ్యాపీ, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు, మేము కూడా హ్యాపీ. మిమ్మల్ని అంటే మీతో పాటు ఫుడ్ అయితే మెయిన్ అంటూ ఉంటారు. సో చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఫుడ్ కి ఫేమస్ చెప్తారు, ఒక ముద్ద పెట్టాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. మీ అందరూ ఎప్పుడు అడిగితే అప్పుడు మా ఇంట్లో భోజనం రెడీ. సో ప్రతిసారి కూడా అమ్మవారి దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కూడా చాలా బాగా దర్శనం అయింది. ప్రభాస్ పెళ్లి ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరు ఆవిడ చెప్పడం కూడా జరుగుతుంది. రాజాసాబ్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.